నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సర్వైకల్ స్పాండిలైటిస్ తో బాధపడుతున్నారా? దీనికి కారణాలు ఏంటి? స్పాండిలైటిస్ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీన్ని ఎలా గుర్తించవచ్చు? ఇటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కామినేని హాస్పిటల్స్ కన్సల్టెంట్, న్యూరో సర్జన్, మినిమల్ యాక్సెస్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎస్ రమేష్ గారు. నమస్తే సార్. సో ఫస్ట్లీ అసలు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి అండ్ మిగతా స్పైన్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో వాటికి దీనికి ఉండే డిఫరెన్స్ ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్. సర్వైకల్ అంటే మెడ, స్పాండిలైటిస్ అంటే డీజనరేషన్, అరిగిపోతుంది అని. సో ఎక్కడన్నా అరగచ్చు. ఎనీ జాయింట్, నీ జాయింట్ లాగా అలా ఎనీ జాయింట్ అరిగిపోతుంది విత్ వాయిస్. సో మెడలో అయినప్పుడు సర్వైకల్, ఛాతిలో అయినప్పుడు డార్సల్, నడుములో అయినప్పుడు లంబార్. సో సర్వైకల్ అండ్ లంబార్ స్పాండిలైటిస్ అనేది చాలా కామన్, ఏజ్తో పాటు వస్తుంది. అండ్ అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ కి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ ఇది కాలక్రమేణా తగ్గే ఛాన్స్ అనేది ఏమన్నా ఉంటుందంటారు? డెఫినెట్లీ. అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ జనరల్గా ఏజ్తో పాటు 40 to 60 yearsకి వస్తుంది. అట్ దట్ టైమ్ పెయిన్, మోస్ట్ కామన్ కంప్లైంట్ నెక్ పెయిన్. ఆ పెయిన్ ఫస్ట్ ఇనీషియల్గా కొద్ది మేనేజబుల్ ఉండి, కానీ దాంతోపాటు చాలా ఆ నెక్ పెయిన్ అదొకటే కాకుండా బీపీ వచ్చినప్పుడు కూడా నెక్ పెయిన్ ఫస్ట్ ఇక అంత గుంజుతుంది అని చెక్ చేపించుకుంటే బీపీ వచ్చి ఉంటుంది. అది డిఫరెన్షియేట్ చేయాలి. అది ఏజ్ కూడా, బీపీ కూడా అదే టైం 40 to 45 yearsకి వస్తుంది. సో బెటర్ ఆ టైంకి డాక్టర్ని కనబడి ఇంక ఒట్టి నెక్ పెయిన్ ఇంకేమైనా ఫీచర్స్ ఉన్నాయి, కొన్నిసార్లు తలనొప్పి ఉంటే కూడా కిందికి వస్తుంది. సో ఆ టైంలో ఏది, వాట్ ఈస్ ద రీజన్స్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ నెక్ పెయిన్. కొన్నిసార్లు నెక్ పెయిన్ ఉండి ఇదంతా గుంజుతుంది, చెయ్యి అంతా లాగుతుంది, తిమ్మిరి వస్తుంది, చెయ్యి వీక్నెస్ అవుతుంది. సో అదొకటే ఉందా? కొన్ని షోల్డర్ జాయింట్లో ఆర్థరైటిస్ వస్తే అది కూడా నెక్కి రేడియేట్ అవుతుంది. సో ఆ నెక్ పెయిన్ మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ అయితే నెక్ పెయిన్. ఆ నెక్ పెయిన్ ఎలా వస్తుంది, దాని అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఎలా డిఫరెన్షియేట్ చేయాలి అనేది చూసుకోవాలి. అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్కి మెయిన్ కాజెస్ అంటే ప్రైమరీ కాజెస్ అంటే ఏమని చెప్తారు? అదే యాక్చువల్లీ స్పాండిలోసిస్ అన్న స్పాండిలైటిస్ అన్న అరిగిపోవడం. ఎందుకు అరిగిపోతుంది? ఇది ఓన్లీ విత్ వేర్ అండ్ టేర్. ఎనీ జాయింట్ ఆ బరువు వెనుపూస ఒక స్ట్రైట్గా ఒకటే బోన్తో ఉంటే ఇట్ విల్ కాజ్, ఇట్ కెనాట్ బెండ్. అంటే ఇప్పుడు మన యోగా చేస్తాము, కింద లేస్తాము, పడుకుంటాము, ఇవన్నీ చేయరాదు. సో చిన్న వర్టిబుల్ బాడీ పెట్టి దాని మధ్యలో జాయింట్ పెడితే ఆ జాయింట్ మనం బెండ్ అయినప్పుడు ఆ జాయింట్లో ఉన్నది డిస్క్. సో ఎనీథింగ్ విత్ టైం వేర్ అండ్ టేర్ అవుతుంది. సో 40 years ఆ టైంకి అడిక్వేట్ హెల్త్, లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఎస్పెషలీ మన చైల్డ్హుడ్లో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇనిషియల్గా ఫస్ట్ దే డూ ఏ డ్రిల్, దెన్ ఓన్లీ యూ గో టు స్కూల్ ఇన్ టు ది క్లాసెస్. డైరెక్ట్గా మిమ్మల్ని ఎవరు పోయి చదువుకో అని చెప్పరు. సో అది ఎందుకు, ఆ బేసిక్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకో. బట్ బిజీ లైఫ్లో ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్ హ్యాబిట్స్, బయట తినేయడం, దీనివల్ల అండ్ స్ట్రెస్, దీనివల్ల వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ హెల్త్. సో తొందరగా డీజనరేషన్ అవుతుంది. తొందరగా డీజనరేషన్ అయినప్పుడు తొందరగా పెయిన్ వస్తుంది. అంటే ఆ లోడ్ తట్టుకోలేదు. దెర్ ఆర్ పీపుల్, మీరు చూస్తే లైఫ్ స్టైల్ 18 years ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తిరుగుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. అదే 55-50 వాళ్ళకే మా వల్ల అవ్వట్లేదండి, చేయట్లేకపోతున్నాము. దీస్ థింగ్స్ దే టెల్. వై ఆల్ దీస్ థింగ్స్? బికాస్ you don't take care of your health appropriately. Most of neurological conditions, especially degenerative, మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే బాడీ నెక్స్ట్ లాస్ట్ 10 years అంత కంఫర్టబుల్ ఉంటారు. అండ్ ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది అంటే జెనెటికల్గా రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? వెరీ లెస్ ఛాన్సెస్ అండి. అంటే ఒక స్పెసిఫిక్ కండిషన్స్, యాంగులైజింగ్ స్పాండిలైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇట్లాంటి వాటి వెరీ దే కాన్స్టిట్యూట్ ఒక less than 5 to 10% అంతే. 90% ఈజ్ వేర్ అండ్ టేర్, అలవాటు లేని పని చేయడం, ఇన్ని రోజులు ఎప్పుడు సడన్గా వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేయడం, జిమ్లో ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, ఇవన్నీ చేయగానే దిస్ కాజెస్ ప్రాబ్లమ్స్. అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు? అంటే దీనికి ఏమైనా స్పెసిఫిక్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందంట అండి? దట్స్ హౌ ఇండైరెక్ట్గా మనం ఏం చేయాలి అనేది చెప్పేసాను. ఏదంటే ఫస్ట్ నెక్ పెయిన్ వస్తుంది, చెయ్యి అంతా గుంజుతుంది, తిమ్మిర్లు వచ్చేస్తాయి. సో దిస్ మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్. అలానే ప్రతిసారి అందరికీ అలానే రావాలని రూల్ లేదు. ఓన్లీ నెక్ పెయిన్ ఇనిషియల్లీ మేనేజబుల్ ఉండేది ఇప్పుడు సివియర్ అయిపోతుంటుంది. ప్లస్ స్లోగా మెడలో నొప్పి ఉన్నప్పుడు వెనుపూసని ప్రెస్ చేసినప్పుడు వీక్నెస్ వస్తుంది. వీక్నెస్ అంటే హౌ డూ మన ఇది కాలు పడిపోయింది, చేయి పడిపోయింది, ఎవ్రీబడి రికగ్నైజెస్.
బట్ హౌ డు ఐడెంటిఫై చిన్న ఉన్నప్పుడు స్మాల్ ఎర్లీ స్టేజ్ ఉన్నప్పుడు వెన్ యూ డ్రైవ్ ఎ వెహికల్ మీరు యాక్సలరేట్ చేయరాదు. వెన్ యూ వాంట్ టు కోమ్ చేయడానికి రాదు. వెన్ యూ వాంట్ టు ఈట్ ఆర్ వెన్ యువర్ రైటింగ్ ఈజ్ చేంజ్డ్, దీస్ థింగ్స్ మనం ఐడెంటిఫై చేయాలి. అరే రోజువారు చేసే పనులు చేయలేకపోతున్నాను అన్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ బీ అవేర్. కొన్నిసార్లు యూరిన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యూరిన్ ఫాస్ట్ వస్తే బట్ దే కెన్ హోల్డ్. బట్ సర్వైకల్ పెయిన్ ఉండి సివియర్ స్టేజెస్లో యూరిన్ మోషన్ కంట్రోల్ కూడా పోతుంది. సో యూ షుడ్ ఆల్వేస్ బీ టేకింగ్ కేర్. ఇవన్నీ జాగ్రత్తలు ఉంటే కొన్నిసార్లు లంగ్ లీజన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ బోన్ ఉంటుంది, డిస్క్ ఉంటుంది, నరం ఉంటుంది, సో పక్కన ఉన్న స్ట్రక్చర్స్ ఉంటుంది. వీఆర్ థింకింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో దాన్ని ఎక్స్రే అవన్నీ చేసి వీ ఐడెంటిఫై. అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ వల్ల ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ట్రీట్మెంట్ ఎలా గుర్తుపడతాము? గుర్తుపట్టేది ఎక్స్రే అండ్ ఎంఆర్ఐ. ఈ ఎంఆర్ఐలో మీకు ఏ పార్ట్ వస్తుంది? యాజ్ ఐ సెడ్, డిస్క్ నొప్పి, డిస్క్ వల్ల వస్తుందా, బోన్ వల్ల వస్తుందా, అక్కడైనా ఎక్స్ట్రా ట్యూమర్ పెరిగిందా, దేనివల్ల అయిందో కనుక్కొని ఎంఆర్ఐలో. దెన్ మోస్ట్లీ 80% ఆర్ నాన్ సర్జికల్, సర్జరీ అవసరం లేదు. వేర్ లైఫ్ స్టైల్ చేంజెస్తోని తగ్గిపోతుంది, మెడిసిన్స్తోని తగ్గిపోతుంది. ఓన్లీ 10-20% రిక్వైర్ సమ్ సర్జరీ. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్, మెడికేషన్స్ అండ్ సర్జరీ. అండ్ అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటారు? కాంప్లికేషన్స్ స్లోగా అదొక్కటే అవ్వదు, దాంతోపాటు మన డైలీ యాక్టివిటీ తగ్గిపోతుంది, దానివల్ల మన అవుట్పుట్ తగ్గిపోతుంది. దానివల్ల హెల్త్కి వాట్ ఇట్ హ్యాపెన్స్ ఇస్ ఫస్ట్ అన్బేరబుల్ పెయిన్, వీక్నెస్. దిస్ విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ లంబర్. సో అంతే, సరిగ్గా పెయిన్ ఉండి సరిగ్గా నడవలేదు, సో లంబర్ విల్ ఆల్సో గెట్ ఎఫెక్ట్, అదర్ పార్ట్స్ ఆల్సో గెట్ ఎఫెక్ట్. సో అంటే దీనివల్ల అంటే ఈ కాంప్లికేషన్స్ని తగ్గించడం కానీ ప్రివెంట్ చేసే అవకాశం ఉందంట? డెఫినెట్లీ అదే తెలుసుకోవాలండి అందరూ. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో కూడా మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ లేని వాళ్ళు అయితే ఉండరు. డెఫినెట్లీ అంటే దేర్ కెన్ బి ఏ ఫ్యామిలీ వేర్ బ్రెయిన్ ట్యూమర్ రాలేదు, క్యాన్సర్ రాలేదు అనేది ఉండొచ్చు, కానీ నడుము నొప్పి మెడ నొప్పి లేని ఫ్యామిలీ ఉండదు. సో హౌ డూ యూ ప్రివెంట్? దిస్ ఇస్ మోస్ట్ కామన్ థింగ్ ఎవ్రీ వన్ షుడ్ నో. జస్ట్ లైక్ ఎలా యూపీఐ యూజ్ చేయాలి, గూగుల్ పే యూజ్ చేయాలో, సో బేసిక్ హెల్త్ దే షుడ్ నో. సో వాట్ ఈస్ కామనెస్ట్ ఇస్ మార్నింగ్ హెల్దీ లైఫ్ స్టైల్, అంటే గుడ్ ఫుడ్. సెకండ్, గుడ్ ఎక్సర్సైజ్. థర్డ్, ఎనవర్ బాడీ ఆస్క్ ఫర్ రెస్ట్, యూ షుడ్ గివ్. ఇంట్లో బిజీ ఉంది, మన వర్క్ ప్లేస్లో స్ట్రైట్ ఉంది, వాట్ ఎవర్ రీజన్స్ యూ టెల్. మా దగ్గర వస్తారు, సార్ నాకు ఎంత బిజీ ఉంటే మీకు తెలియదు సార్. ఎవ్రీబడి సేస్ దాట్. చిన్న ఎంప్లాయీ నుంచి పెద్ద ఎంప్లాయీ వరకు ఎవ్రీబడి సేస్ నా లైఫ్ స్టైల్లో అసలు కుదరదు సార్. యూ హ్యావ్ టు కట్ డౌన్ సంథింగ్ అండ్ గివ్ సమ్ హెల్త్. ఎస్పెషలీ బేసిక్ ఐసోటోనిక్ ఎక్సర్సైజ్ చేసినా కూడా సరిపోతుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు అజయ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నాది స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది మేడం. మొత్తం నా మెడ బెండ్ అయిపోయింది మేడం, కిందికి ఆల్మోస్ట్ 50% బెండ్ ఉంటుంది. నేను అసలు తల లేపలేను, తల కొంచెం కూడా లేపలేను. ఎప్పుడన్నా కూర్చుంటే కానీ ఈ బ్యాక్ సపోర్ట్ ఉంటే కొద్దిగా ఒక 1 ఇంచ్ కూడా లేవదు, అంటే కొద్ది పైకి చూడగలుగుతాను, అంత మించి లేదు. సో నేను మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ సూరారంలో ఉంది కదా, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్. చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి. అయితే ఆ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను మేడం. వాళ్ళు అన్ని రకాల ఎక్స్రేస్ తీసినారు. లాస్ట్ లో ఫైనల్ గా ఒక ప్రొఫెసర్ పెద్ద ఏంటంటే ఎంఆర్ఐ తీస్తే గానీ నేను చెప్పలేనమ్మా పూర్తిగా అది ఎక్కడి నుంచి ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏం చెయ్యాలి. ఆల్రెడీ తిమ్మిర్లు కూడా వస్తున్నాయి చేతికి, కాళ్ళకి లేవు తిమ్మిర్లు, అంటే నడుము భాగం దాకా వచ్చేసింది మేడం. కింద కాళ్ళు కొంచెం పర్లేదు, కానీ నడుము నుంచి ఈ పై భాగం దాకా మొత్తం అన్ని జాయింట్స్ అంటే ప్యాక్ అయిపోయి జామ్ అయిపోయినట్టుగా. ఎంఆర్ఐ అంటేనేమో నేనేమన్నాను, 3 పిల్లోస్ ఇవ్వండి సార్, పడుకోలేను కదా, అంత బెండ్ ఉంది నాది అంటే పిల్లో ఇయ్యరు ఎంఆర్ఐలో అని అంటున్నారు. మరి నాకు ఆప్షన్ ఏంటి మేడం? నాకు ఎంఆర్ఐ తీస్తే కానీ నేను చెప్పలేను అంటాడు డాక్టర్. నేనేమన్నానంటే ఎంఆర్ఐ నేను చేయించుకుంటాను కానీ ఎంఆర్ఐలో పిల్లోనే ఇయ్యారంట సార్, లోపల పంపించే దాంట్లోకి. అజయ్ గారు నమస్తే, డాక్టర్ రమేష్ హియర్ అండి. సారీ మీకు అంత కష్టంగా ఉంది, అర్థమైంది మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ అలా ఉండడం చాలా బాధాకరం, కానీ
డాక్టర్ కూడా డాక్టర్ కళ్ళు కూడా మీ కళ్ళు అంటే కదా, లోపల పోయి అయితే చూడలేవు. సో హీ హ్యాస్ టు హ్యావ్ సమ్ ఇన్వెస్టిగేషన్ టు ట్రీట్. ఇప్పుడు మందులకు తగ్గుతుందా, సర్జరీకి చేస్తే తగ్గుతుందా అని తెలియాలంటే ఎంఆర్ఐ చేయాలి. బేసిక్ ఇన్వెస్టిగేషన్. ఇంతకు ముందు అంటే ఎంఆర్ఐ వుడ్ హ్యావ్ బీన్ హై ఎండ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడైతే ఎక్స్రే తర్వాత ఎంఆర్ఐ చేయాలి. సో అదే ఈ కొన్నిసార్లు అలాంటి కండిషన్ ఉన్నప్పుడు పెద్ద మత్తు ఇచ్చే చేస్తారు, లేదా చిన్న మత్తు ఇచ్చి చేస్తారు. అంటే వై డూ దే డోంట్ అలో అంటే మ్యాగ్నెట్ లాగేస్తుంది, వాళ్ళ భయం అది. సో అక్కడ ఏమైనా అయితే దాంట్లో ఏమైనా మెటాలిక్ బాడీ ఉంటే ఇట్ విల్ పుల్ అవుట్. ప్లస్ ఆ కాయిల్ ఉంటుంది, ఆ కాయిల్ పర్ఫెక్ట్ కూర్చొని ఉంటుంది. ఎంఆర్ఐలో మనకు కావాల్సినంత ఉండదు. సో మనం 2-3 దినులు వేసి పడుకొని దాని ప్రకారం చేస్తా అన్నట్టు కాదు. సో మీకు మత్తు ఇస్తే మీ మజిల్స్ రిలాక్స్ అయ్యి మీకు తెలియకుండా మీరు ఒక అర్ధగంట పడుకోగలుగుతారు. సో అప్పుడు దట్స్ హౌ యూ కెన్ గెట్ యువర్ ఎంఆర్ఐ. ఓకే సార్, అంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళలో వాళ్ళ రోజువారీ పనులు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతాయి, అంటే ఏమేమి చేసుకోవచ్చు ఏమేమి చేయకూడదు అంటారు? యా అండి, యాక్చువల్లీ రోజువారీ పనులు చేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ థింగ్ దే హ్యావ్ టు అడాప్ట్ టు ద సిచ్యువేషన్. వాళ్ళకున్న సివియారిటీ, ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా సివియర్ ఉంది అన్నప్పుడు దే కెనాట్ డూ. లేవడానికి రావట్లేదు, కూర్చోడానికి రావట్లేదు, అదే కొద్దిగా ఉంది, మేనేజబుల్ ఉంది, దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బిఫోర్ యూ రీచ్ టు ద డాక్టర్ యూ డోంట్ డూ ఎనీ చేంజెస్. ఏం చేంజెస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ అంటే ఇప్పుడు మీరు ఇల్లు దులుపుతున్నారు, లేకపోతే బండి నడుపుతున్నారు, విచ్ ఈజ్ హర్టింగ్ యూ, ఏది చేస్తే మీకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, యూ రైట్ డౌన్. మీరు రోజు అయితే మనకు తెలియకపోయినా అర్థమైపోతుంది. ఎప్పుడో ఒకసారి 2 వారాలకు ఒకసారి 3 వారాలకు ఒకసారి అవుతున్నప్పుడు యూ షుడ్ ఆల్వేస్ ఏం చేయాలి అనేది అది అవాయిడ్ చేస్తే. మోస్ట్ కామన్ పీపుల్ ప్లే బ్యాడ్మింటన్ ఆడుతుంటారు, అంటే విత్ ఏజ్ వేర్ అండ్ టేర్. సో సడన్గా ఒక 10 years ఆడతారు, మళ్ళీ ఒక 2 years వదిలేస్తారు, దెన్ అగైన్ గో అండ్ ప్లే సేమ్ ఇంటెన్సిటీ. సో బిఫోర్ దట్ యూ స్లోలీ అప్గ్రేడ్. అండ్ ప్రతి ఒక్కరు కామన్గా చెప్పండి, మా ఇంట్లో 60 ఏళ్ళు ఉంది, మా ముస్లిం ఆమె చేస్తుంది, నాకు దానివల్ల అవ్వట్లేదు ఏంటి సార్ అని. వాట్ ఫుడ్ దే హ్యావ్ టేకెన్, వాట్ రెస్ట్ దే హ్యావ్ టేకెన్ ఇది డిస్ప్రపోర్షనేట్. 8 hours సరి పడుకోవట్లేదు, నాట్ గుడ్ స్లీపింగ్ హ్యాబిట్స్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. అయ్యన్న గౌడ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. అలా ఏంటి మేడం, అది కారు నుంచి నరాలు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? ఈ కారు నుంచి నరాలు చూస్తాయి మేడం, ఇట్లా మాట్లాడుతాం. చెప్పండి, వినిపిస్తుంది. కుడి చెయ్యి కుడి కాలమా ఊటి నరాలలో గుర్తాయి, మా ఊట గుర్తాయి. మన డాక్టర్ గారు కూడా మీకు చూపిస్తున్నా కూడా లాభం లేకుండా అతని. కొంచెం పెద్దగా మాట్లాడరా, వినిపించట్లేదు. కుడి చెయ్యి కుడికాలు మేడం, కుడి చెయ్యి కుడికాలు. ఈ నరాల ఎఫెక్ట్ వల్ల బాగా గుర్తాం మేడం. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి డాక్టర్ మేడం. ఓకే, ఓన్లీ కుడి చెయ్యి కుడి కాలేని వస్తుందండి? ఎడమ చేయడం కాళ్ళు ఏం ఇబ్బంది లేదా? సైడ్కు మెడగుడుగా పైన రైట్ సైడ్ సార్, మెడగుడు గుంజుతుంది సార్. ఏం చేస్తారు మీరు? బరువు పని చేస్తారా? నేను ఎక్కువ బార్లో క్యాషియర్ పని చేస్తాను సార్. ఓకే, బరువు ఏం ఎత్తాల్సిన అవసరం లేదు. చెయ్యి కూడా గుంజుతుందా? అవును సార్, చెయ్యి కూడా గుంజుతుంది సార్, రైట్ సైడ్ సార్. ఎప్పటి నుంచి అంటే 1-2 years అయిందా? పెరుగుతూ వచ్చిందా, అలానే ఉందా, ఈ మధ్యనే వచ్చిందా? ఈ మధ్యనే సార్, నెల రోజులు అయితే సార్, అంతే సార్. ఓకే, ఏం దెబ్బ ఏం తగ్గలేదు? దెబ్బకి ఏం జరగదు సార్. తలనొప్పి, వాంతులు, మూతి వంకర రావడం అలాంటివి ఏం లేదు? అదే అంటే జనరల్గా ఇలా ఊరికే కాలు చెయ్యి ఉన్నప్పుడు యూజువలీ తల సైడ్ నుంచి కూడా ఉండొచ్చు. కానీ హౌ డూ యూ డిఫరెన్షియేట్ అంటే అక్కడ ఉన్నప్పుడు తలనొప్పి, వాంతులు, కళ్ళు తిరిగేటివి, మర్చిపోవడము, గుర్తుపు లేకపోవడము, మూతి వంకర రావడం కూడా ఉంటుంది. మెడ వల్ల ఉన్నప్పుడు మెడ నొప్పి, వాటితో పాటు అసోసియేటెడ్ కాలు చేయి ఉంటే డెఫినెట్లీ ఫస్ట్ 2 వారాలు మందులు వాడి చూసి బాగుంది అనుకుంటే విల్ ఫాలో అప్ అండి. తర్వాత లేదు అప్పటికీ రావట్లేదు అంటే దాన్ని ఎంఆర్ఐ చేయాల్సి వస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది వస్తే మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అంటారా, లేదంటే దాన్ని సిమ్టమ్స్ అవి పెరగకుండా మాత్రమే కంట్రోల్ చేయగలుగుతారు?
లేదండి నార్మల్ అంటే మళ్ళీ కుర్రోలు చేయలేం కదండి. ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఈజ్ టు డిక్రీజ్ ఆ స్పీడ్ని తగ్గించవచ్చు, ఆ వేర్ అండ్ టేర్ యొక్క స్పీడ్ని తగ్గించవచ్చు. సో దట్ యూ బీ కంఫర్టబుల్, మీ డైలీ వర్క్ ఎఫెక్ట్ అవ్వకుండా, మీ లైఫ్ స్టైల్ ఇబ్బంది అవ్వకుండా ఉన్నంత వరకు హ్యాపీగా ఉండే ట్రై చేయండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏ డిజీజ్, క్యాన్సర్ వచ్చింది మొత్తం ట్రీట్ చేసేస్తావా అన్నట్టు కాదు. ఇట్స్ ఓన్లీ తొందరగా అరిగిపోతుంది. ఆ అరిగిపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని ఆపి ఉన్నదాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకున్నాను. అందరూ దే కమ్, అరే సార్ సర్వికల్ స్పాండిలైటిస్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకున్నాము, మళ్ళీ ఆ 2 weeks బాగుంది, మళ్ళీ సేమ్ ఉంది అని. సో మళ్ళీ ఎందుకు సేమ్ ఉంది? బికాస్ యూఆర్ నాట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యూఆర్ నాట్ చేంజ్ యువర్ థింగ్స్. అది జాగ్రత్తగా చూసుకుంటే దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, నరసింహరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. నాకు యాంకిల్ పెయిన్ పైన లెగ్ క్రాంప్స్ వస్తున్నాయి మేడం, నరాలు పట్టేసినట్టు అవుతున్నాయి. నిద్ర నుంచి లేచినప్పుడు యాంకిల్ పెయిన్ ఉన్నది, యాంకిల్ ఉంది కదా అక్కడ పట్టేసినట్టు అవుతుంది. దాని పైన క్రాంప్స్, ఇక్కడ నరాలు గట్టిగా పట్టేసినట్టు అవుతున్నాయి. ఓన్లీ నిద్ర తర్వాతనే నరసింహ సార్? ఓన్లీ నిద్ర తర్వాతనే వస్తుందా అండి? ఎక్కువ వాకింగ్ చేసినప్పుడు ఇట్లా వస్తుంది. ఓన్లీ రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ రెండు సార్, రెండిట్లో వస్తుంది. ఓకే. దాంతోపాటు మెడ నొప్పి, నడుము నొప్పి? లేదు సార్, స్టార్ట్ ఏం లేదు. స్మాల్ జాయింట్ పెయిన్స్ వేళ్ళల్లో? మీ వయసు ఎంత ఉంటుంది? 42 సార్. ఎంతండి? 42. 42. ఓకే. ఎలా ఉంది నిద్ర, క్వాలిటీ ఆఫ్ లైఫ్? డిస్టర్బెన్స్ అయితే పర్ఫెక్ట్ నిద్ర అయితే లేదు సార్. కొంచెం పెద్దగా మాట్లాడరా? నిద్ర అయితే సార్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంటాయి. నాన్ వెజ్ తింటారా? తిన్న తర్వాత ఏమైనా ఇలా అవుతుందా? లేదు సార్, ఎక్కువ వాకింగ్ చేసినప్పుడే అవుతుంది. ఈ మధ్య ఏమైనా కాలు బెనికింది, పడ్డారు? లేదు సార్, యాక్చువల్లీ ఏం లేదు. షూస్ ఏమైనా అప్రోప్రియేట్ సైజ్ వాడట్లేదు, ఈ మధ్య షూస్ చేంజ్ చేసినాక ఇబ్బంది అయింది? శాండిల్స్ చేంజ్ చేశాను, పెద్ద మంచి అయినాక బెటర్ అయింది? బెటర్ కాదు సార్, నేనే రెస్ట్ తీసుకుంటున్నాను అంతే, కానీ బెటర్ అయితే లేదు. పెయిన్ అయితే వస్తుంది. అంటే ఒకసారి క్లినికల్ గా చూస్తే, అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా నేను ఎక్కడెక్కడ వస్తుంది పెయిన్ కి రీజన్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను, ఎక్కడ తెలియడం లేదు. బెటర్ ఒకసారి క్లినికల్ గా చూస్తే. ఓకే సార్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, రేణుక గారు. నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి సార్. ఈ మెడ నరాలు అక్కడ ఎముకలు బోన్స్ అరిగినాయండి. నమస్తే అమ్మా, మీ వయసు ఎంత ఉంటుంది? 35 ఉంటాయండి. 35. ఓ, ఏం చేస్తారు? ఇంటి దగ్గరే ఉంటాండి. ఇంటి దగ్గరే ఉంటా అండి. ఇంటి దగ్గరే ఉంటారు. ఓకే. ఇక్కడ ఈ కుడి భుజం, ఇక్కడ కుడి కాళ్ళు మొత్తం లాగుతుంటదండి బాగా, ఇక్కడ మెన్నరాల దగ్గర. ఓకే. ఇప్పుడు ఈ మధ్యనేనా, లేకపోతే జస్ట్ ఒక 10 రోజుల సంవత్సరం నుంచి వస్తుందా? దాదాపు 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు అయింది. మరి ఏమైనా ఎడం సైడ్ ఏం లేదా, ఓన్లీ కుడి సైడే? తల వెనక భాగం నుంచి ఇక్కడ మెడ ఎముకల దగ్గర నుంచి కుడి గాలి, కుడి కాలు, చెయ్యి. తలనొప్పి, వాంతులు ఏం లేవా? వాంతులు ఏం కావాలండి, తలనొప్పి లేస్తుందండి. తలనొప్పి కూడా లేస్తుంది. బీపీ ఉందా? బీపీ ఏం లేదండి. చెక్ చేయించారా? ఎక్స్రే చాలా సార్లు తీయించండి. ఓకే. ఎక్స్రేలో ఏమన్నారు? ఇక్కడ మెడ ఎముకలు చాలా వరకు బోన్స్ అరిగిపోయినాయి అని చెప్పారండి. మరి అంటే పాలు తాగడం, కాల్షియం ఫుడ్స్, రిచ్ ఫుడ్స్ తినడం ఏమైనా చేస్తుంటారా? చేస్తానండి, కాల్షియం టాబ్లెట్స్ కూడా వాడుతూనే ఉంటాండి, పాలు అవి తింటూనే ఉంటాయి. ఇప్పుడు జడేసుకోవడానికి ఇబ్బంది, అన్నం కలపడానికి ఇబ్బంది, అలాంటి ఏమైనా ఉంటుందా? ఉంటుందండి, ఏదన్నా పట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుందండి, చెయ్యి కూడా. అంటే మనం ఇప్పుడు కుక్కర్ని తీసి ఇట్లా పెట్టేటప్పుడు జారిపోతుందేమో అని భయం అనిపిస్తుందా? అనిపిస్తుందండి, ఏదన్నా పట్టుకోవడానికి కూడా చెయ్యి ఇట్లా వణుకుతా ఉంటదండి. మరి ఎంఆర్ఐ చేశారా? అంటే వీక్నెస్ లాగా చెప్తున్నారు, దట్ ఈస్ ద రీజన్ అడిగేది. చేయించలేదండి, ఎంఆర్ఐ ఇంతవరకు చేయించలేదండి. ఎక్స్రే తీయించినండి చాలా సార్లు. అర్థమైంది, ఎక్స్రేలో అరిగిపోయింది. కానీ ఇప్పుడు ప్రోగ్రెసివ్గా 2 సంవత్సరాల నుంచి పెయిన్ పెరుగుతూ చెయ్యి లేపలేని పరిస్థితి వెళ్ళిపోతున్నప్పుడు బెటర్ ఎంఆర్ఐ చేయడం. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్తో కొంతవరకు నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నారు, కానీ ఎక్సర్సైజెస్ కూడా ఒక లిమిట్ వరకు ఎంతవరకు చేస్తేనే బెటర్ అంటారు?
యా ఎస్పెషల్లీ ఏంటంటే వీ హ్యావ్ టు ఫాలో దిస్ అండి దట్ 2 weeks ఆఫ్ కంప్లీట్ ఫస్ట్ రెస్ట్. మీరు ఇప్పుడు కాలర్లో కూడా దే ఆర్ బీన్ వర్కింగ్, నొప్పి ఉంది కానీ పని చేస్తూనే ఉన్నాం. ఫస్ట్ 2 weeks ఆఫ్ రెస్ట్, తర్వాత విత్ మెడిసిన్స్ వాడి నెక్స్ట్ 2 weeks మెడిసిన్స్తో పాటు కొద్ది ఫిజియో యాడ్ చేస్తాం. ఎక్సర్సైజ్ అంటే అందరూ సార్ రెండు వారాలు ఫిజియోథెరపీని కలిసి వచ్చాము, తర్వాత బాగుండి తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో యాడింగ్ ఎక్సర్సైజ్ టు యువర్ లైఫ్ ఈజ్ లైక్ బ్రషింగ్. ఒక 10-15 years పొద్దున్న లేవగానే పేరెంట్స్ ఉండి బ్రష్ చేయాలి చెప్తుంటే ఇట్ బికమ్ లైక్ ఎ రిఫ్లెక్స్. నెక్స్ట్ 45 years యూ నో నీడ్ టు, మీకు ఎవరు గుర్తు చేయాలి, పొద్దున్న లేవగానే గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ 40 యువర్ బాడీ ఎక్సర్సైజ్ బేసిక్. ఇప్పుడు ఇది మనం మెడ గురించి మాట్లాడుతాం, నడుము గురించి, జాయింట్స్ గురించి, నీ జాయింట్, ఎనీ జాయింట్ హ్యాస్ టు బి అప్రోప్రియేట్లీ మేనేజ్డ్. అంటే దానికి కావాల్సిన హెల్త్, దానికి కావాల్సిన ఫుడ్, దానికి కావాల్సిన రెస్ట్ చేయకపోతే తగ్గదు. దాని లైఫ్ విల్ బి మోర్ వర్స్ట్. అంటే యూ మే హ్యావింగ్ crores of rupees or you may not having, but this adequate health for joints, especially cervical and lumbar, is only with adequate exercises. అది కూడా ఏమంది ఫస్ట్ కామనెస్ట్ మిస్టేక్, పెయిన్ రాగానే పోయి ఎక్సర్సైజ్ చేస్తారు. పెయిన్ రాగానే ఎక్సర్సైజ్ చేయవద్దు, అంటే టు మనం ఫిట్ ఉండాలి అని. పెయిన్ రాగానే ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ సమ్ రెస్ట్, గివ్ సమ్ మెడికేషన్, దెన్ ఇట్ విల్ హెల్ప్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, ధనలక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. ధనలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి సార్తో. నాకు ఈ 8 నెలల కింద పెద్ద ఆపరేషన్ జరిగిందమ్మా. ఓకే. 8 నెలల కింద కడుపులో గడ్డ ఉందని పెద్ద ఆపరేషన్ చేశారు. ఓకే. చేసిన కాడ నుంచి 2 నెలల కాడ నుంచి నడుము నొప్పి అట్టే ఉంది. మళ్ళీ ఎట్నే చూంచుకుంటూనే ఉండండి. చూంచుకుంటుంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు. తీస్తే ఇది సిస్ట్ అడిగిందమ్మా అన్నారు. ఓకే. అన్నారు, మందులో అంటున్నా, అయినా తగ్గట్లేదు. ఇప్పుడు ఒక 2 నెలల నుంచి కుడి కాలు, కుడి చెయ్యి బాగా నొప్పి. ఓకే. తిమ్మిరి. మీ వయసు? 45 సంవత్సరాలు. అదండి, ఒక 45 సంవత్సరాల తర్వాత ఎస్పెషలీ గర్భసంచి అదే ఏదైతే పెద్ద ఆపరేషన్ తీసేసినాక అప్పుడు ఏంటంటే మన హార్మోన్స్ తగ్గిపోతాయి. మన హార్మోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోన్ హెల్త్, ఎస్పెషలీ సర్వైకల్ అండ్ లంబార్. ఎందుకంటే ఆ బరువు, మన బాడీ బరువుని అవి మోయాలి. ఇప్పుడు చెయ్యి ఉంది, బాడీ బరువునే మోయాల్సిన అవసరం లేదు, బట్ సర్వైకల్ మెడ బరువుని వాడాలి. నడుముకి వచ్చేవరకు మన బాడీ మొత్తానికి వాడాలి. సో మన హెవీ వెయిట్ ఉన్నప్పుడు, లేదా హార్మోన్స్ లేనప్పుడు, లేదా దాన్ని రెస్ట్ ఇవ్వనప్పుడు, దట్ విల్ ఎఫెక్ట్ ఎ లాట్. సో బెటర్ ఇట్ ఈజ్ నాట్ లైక్ ఎంఆర్ఐ చేసుకున్నాక దానికి రెస్ట్ అని చెప్పినప్పుడు జాగ్రత్తలు తీసుకుని రెగ్యులర్గా వాడితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. అప్పటికీ హెల్ప్ అవ్వట్లేదు, మందులతో సెట్ అవ్వదు, కష్టం అవుతుంది అనిపిస్తే దెన్ విల్ రిక్వైర్ సర్జరీ. ఓకే సార్. అండ్ స్పాండిలైటిస్కి అంటే రీసెంట్ టైమ్స్లో ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చాయి, అండ్ దీనివల్ల అంటే పేషెంట్స్లో ఈ పెయిన్ తగ్గించడానికి ఏమన్నా తక్కువ టైంలోనే అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్లో మెయిన్గా ఐఎఫ్టీ ఇవన్నీ ఏంటంటే యూ మేక్ షూర్ దట్ యూ డోంట్ హ్యావ్ టు సఫర్. అడిక్వేట్ మెడికేషన్స్ వితౌట్, అంటే కిడ్నీ మీద స్ట్రెస్ అవ్వకుండా, అంతే కదా, పెయిన్ కిల్లర్ ఉన్నప్పుడు కిడ్నీ మీద స్ట్రెస్ అవుతుంది. సో అంత స్ట్రెస్ అవ్వకుండా మీ పెయిన్ తగ్గించేసి బ్యాక్ టు లైఫ్ ఎంత ఫాస్ట్గా రాగలుగుతాము. ది సేమ్ టైం ఫిజియోథెరపీ కూడా యాజ్ అడ్వాన్స్డ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. సో దట్ అల్ట్రాసౌండ్ థెరపీ, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ ఇవన్నీ ఇస్తారు. సో దట్ వాళ్ళకి పెయిన్ తొందరగా తగ్గుతుంది. సర్జరీలో మినిమల్ ఇన్వేజివ్ అంటే మైక్రోస్కోపిక్ కానీ ఎండోస్కోపిక్ అప్రోచెస్ కానీ వచ్చాయి. అంటే ఇక్కడ వచ్చు అనేది పాయింట్ కాదు, మీకు ఏది సెట్ అవుతుంది అనేది పాయింట్. ఇప్పుడు ఏమైందంటే చిన్న సర్జరీ ఈరోజు అడ్మిట్ చేసి రేపు పంపించేస్తాము, దీని మీద ఎక్కువ ఫోకస్. ఈవెన్ వాకిన్స్ కూడా దే కాన్సన్ట్రేట్, సార్ చిన్నగా వస్తారా, ఏమవుతుంది, ఎలా అంటే విత్ టైం వెన్నుపూస అరిగిపోయి నేరో అయిపోతుంది. ఇది నేరో అయినప్పుడు దాని ఓన్లీ డిస్కే తీసేస్తే అప్పుడు దాని కెనాల్ కాంప్రమైజ్ ఉన్నప్పుడు పెయిన్ తగ్గదు. సో డిస్క్ ఒక్కటే ఉంది, కెనాల్ కాంప్రమైజ్ లేదు, వేరే ప్రాబ్లమ్స్ లేవు అన్నప్పుడు మేము కూడా మైక్రోస్కోపిక్ చేస్తాం. కానీ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.